కొత్త ఐఫోన్స్ వచ్చాయి. ఏంటి అవునా? లేదు భయ్యా, నేను మొన్నే 16 Pro Max కొన్నట్టుంది. అప్పుడే 17 Pro Max వచ్చిందా? అప్పుడే 1 year అయిపోయిందా? నేను ఇప్పుడు 16 Pro Max 17 Pro Max కి అప్డేట్ అవ్వచ్చండా? మీరు మారక. సరే, ఫస్ట్ 17 సిరీస్ లో అసలు ఏమేమి చేంజెస్ అయ్యో చెప్తా. అది విన్నాక నేను అప్పటికి కొనాలి, నాకు ఆ ఫ్యూచర్స్ యూజ్ అవుతాయి అనుకుంటే, నీ షుగర్ నీకు ఎవ్వరు ఆపలేరు, నీ ఇష్టం, నీ సావు నువ్వు సావు. ఫస్ట్ అయితే విను. సరే, ఇంకా లాగ్ ఆపేసి టాపిక్ రా. ఫస్ట్ అసలు లాంచ్ ఈవెంట్ లో ఏమేమి లాంచ్ చేసారో చూద్దాం. కొత్త ఎయిర్పోర్ట్స్ 3 Pro, ఇంకా యాపిల్ వాచ్ సిరీస్ 11, ఇంకా యాపిల్ వాచ్ అల్ట్రా 3, ఇంకా ఇప్పుడు ఐఫోన్ 17 సిరీస్ అనమాట. ఇంక ఎయిర్పోర్ట్స్, వాచెస్ ఇవన్నీ పక్కన పడతాయి, ఎందుకంటే ఇవన్నీ చాలా తక్కువ మంది కొంటారు. ఇప్పుడైతే మనం 17 సిరీస్ గురించి అయితే మాట్లాడుకుందాం. మెయిన్ గా 4 ఫోన్స్ అయితే లాంచ్ చేశారు అనమాట. అవేంటంటే యాపిల్ ఐఫోన్ 17, 17 Pro, 17 Pro Max, ఇంకా ఐఫోన్ ఎయిర్. అది 17 ఎయిర్ కాదు, ఓన్లీ ఎయిర్. సరే, ఫస్ట్ అయితే మనం 17 గురించి అయితే మాట్లాడుకుందాం. 17 లో మనం 16 లో చూసుకుంటే 16 కి 17 కి ఏమేమి అప్డేట్స్ చేశారన్నది ఇప్పుడైతే మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి మనకి 120Hz రిఫ్రెష్ రేట్ అయితే ఇచ్చారనమాట. ఎప్పుడో మనకి చిన్నప్పుడు 20,000 30,000 ఫోన్ పెడితేనే 120Hz వచ్చేది. ఇప్పుడు దీనిలో 120Hz అయితే ఇచ్చారు. అది మనం చాలా గొప్ప విషయం కింద చెప్పుకుని ప్రౌడ్ అయ్యే మూమెంట్ ఇది. సరే, ఇప్పుడు ఈ ఫోన్ స్పెక్స్ గురించి అయితే ఇక్కడ వచ్చేసి మనకి ఫ్యూచర్స్ అయితే డిస్ప్లే అవుతున్నాయి చూడొచ్చు. మనకి ఏంటంటే ఎవ్రీ వేరియంట్ కూడా మనకి 256 జీబీతో అయితే వస్తుంది. మనకి ఇంతకు ముందు 128 అయితే ఉండేది కదా. సో ఇందులో ఏంటంటే మొత్తం 17 సిరీస్ అన్ని కూడా మనకి 256 జీబీతోనే వస్తున్నాయి. ఇంకా తర్వాత ఫోన్ గురించి మాట్లాడుకుంటే అది వచ్చేసి మనకి ఐఫోన్స్ లైనప్లోనే ది స్లిమ్మెస్ట్ ఫోన్ అనమాట, ఐఫోన్ ఎయిర్. మెయిన్ గా చూసుకుంటే మనకి ఇది దీనిలో ప్రాసెసర్ అయితే మారిపోద్ది అనమాట. ఇది A19 Pro ప్రాసెసర్ అయితే వస్తుంది. మనకి సేమ్ 16 Pro 16 Pro Max లో ఉండే ప్రాసెసర్. కాకపోతే ఏంటంటే దీనిలో 5 CPU కోర్ అయితే ఉంటుంది. దానిలో వచ్చేసి మనకి 6 కోర్ CPU అయితే ఉంటుంది. నాకు డౌట్, ఇది ఇంత సన్నగా ఉంటే మనం అసలే చాలా దూలగలం కదా, కింద పడిపోయినా లేదంటే పాకెట్ లో ఉండేదని ఇరిగిపోయినా మరి ఏంటి. అలా నువ్వు కావాలని ఎక్కడ తీసుకెళ్ళావంటే వారంటీ క్లెయిమ్ అవ్వదు, తర్వాత నీ ఇష్టం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి Pro Max 17 Pro 17 Pro Max అనమాట. దీని స్పెక్స్ చూసుకుంటే చాలా ఇయర్స్ తర్వాత అయితే మనకి ప్రో సిరీస్ డిజైన్ మారిందని అయితే చెప్పుకోవాలి. మనకి మెయిన్ గా చేంజెస్ వచ్చేసి 16 Pro Max 17 Pro Max వచ్చేసి మనకి కెమెరాస్ అయితే మారుతున్నాయి, ఇంకా ప్రాసెసర్ అది ఎవ్రీ ఇయర్ మనకి మారుతూనే వస్తుంది. దీని లుక్స్ మీకు ఎలా అనిపించే కింద కామెంట్స్ లో అయితే చెప్పండి. నాకైతే పర్లేదు, బాగానే ఉంది అనిపిస్తుంది. మనకి ఇన్ హ్యాండ్ ఫీల్డ్ వచ్చిన తర్వాత నేను క్లియర్ గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తా ఇది ఎలా ఉంది ఏంటి ఇదంతా. అయితే మన ఛానల్లో షూర్ గా వీడియో అయితే వస్తుంది ఈ ఐఫోన్ 17 సిరీస్ కి సంబంధించి. మీరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. ఫ్యూచర్స్ అదిరిపోయాయి కదా, నేను అర్జెంట్ గా 17 Pro Max ప్రీ బుక్ అయితే చేస్తా. అవునా? ఒకసారి నీ ఫోన్ ఇరా, ఏం ఫోటోస్ ఇంకా వీడియో షూట్ చేసో చూస్తాను. 16 Pro Max యూజ్ చేసి. నా ఫోనా? ఎందుకు? మీరు కనుక 15 సిరీస్ ఆర్ 16 సిరీస్ వాడుతుంటే మీరు 17 సిరీస్ కి అప్డేట్ అవుదాం అనుకుంటే ఒక్కసారి మీ ఫోటోస్ యాప్ అయితే ఓపెన్ చేసి చూడండి. మీరు చాలా మనీ అయితే సేవ్ చేసుకుంటారు. ఎనీవేస్, మనం కొత్త ఫోన్ అనగానే మనకి ఆత్రం అయితే అసలు ఆగదు, దాని అయితే మనం అసలు ఆపలేం. మనకి September 12th నుంచి అయితే ప్రీ బుక్ అయితే అవుతున్నాయి. మనకి 22nd కల్లా మనకి ఫోన్స్ అయితే వస్తాయి అనమాట. సో మన వీడియోలో మనం ఆ ఫోన్స్ రివ్యూస్ అయితే చూడబోతున్నాం. మీరైతే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.